నేనైతే స్పెషల్ గా ఈ టెంపుల్ కోసం ఆంధ్రప్రదేశ్ లో ఉన్న పెద్దాపురం నుంచి రాజస్థాన్ లో ఉన్న భీన్మాల్ వరకు వచ్చాను. సో గైస్ మీరందరూ ఆ వీడియోని అయితే ఖచ్చితంగా చూసి ఉంటారు. బట్ మీ అందరి సపోర్ట్ వల్ల పార్ట్ 2 అయితే వచ్చేసింది. సో గైస్ ఇప్పుడు మీరు చూసేది అయితే టెంపుల్ ఎంట్రన్స్ అన్నమాట. పక్కనే లుక్ చేస్తే ఎంత గ్రీన్ ఉందో మీరే చూసుంటారు. ఇంకా అలా రైట్ సైడ్ వెళ్ళిపోతే గుర్రం మీద ఒక మనిషి అయితే ఉన్నాడు. మేబీ ఈ ఊరు కింగ్ అయ్యి ఉండొచ్చు. బట్ ఎంట్రన్స్ దగ్గర అయితే సెక్యూరిటీ టైట్ గా ఉంది. ఇన్ఫాక్ట్ పోలీసులు కూడా ఉన్నారు సెక్యూరిటీ కోసం. ఇప్పుడు నడవండ్రా. మనం టెంపుల్ లోకి వెళ్ళాలంటే ఆల్మోస్ట్ 2 కొండలు అయితే ఎక్కాలి. అదైతే మన వల్ల కాదు. ఎందుకంటే సుమారు మనం 1000 మెట్లు అయితే ఎక్కాలి. ఇంకా దానికోసమే మనం రోప్ వే అయితే ఇస్తాం. ఎక్కడైతే రోప్ వే కూడా అవైలబుల్ గా ఉంది. టికెట్ ప్రైస్ వచ్చేసి 135 రూపీస్ చార్జ్ చేశారు రిటర్న్ జర్నీతో పాటు. మాకైతే ఓవరాల్ గా 475 రూపీస్ అయింది. ఇంకా మేమైతే ఫాస్ట్ గా ఎక్కేసాం దీన్ని. ఆ దారిలో పైకి వెళ్తున్నప్పుడు మధ్యలో ఒక చిన్న వాటర్ ఫాల్స్ అయితే కనబడ్డది. సో గైస్ నేను ఒక వ్యూ అయితే చూసి షాక్ అయ్యాను. ఇక దూరంగా ఒక రోడ్ అయితే కనబడుతుంది కదా, మేమైతే అక్కడ నుంచి వచ్చాం. ఆ వ్యూ అయితే చూసి నాకు అమేజింగ్ గా అనిపించింది. సో గైస్ ఇంకా ఫైనల్లీ మేము రోప్ వే అయితే దిగిపోయాం. మీరు అనుకున్నంత ఈ టెంపుల్ అయితే చిన్నది కాదు, చాలా పెద్దది. ఎందుకంటే మెయిన్ టెంపుల్ రావడానికి ఇంకా 10 మినిట్స్ అయితే పడుతుంది. సో గైస్ మీరు గెస్ చేసి ఉంటారు ఈ వీడియో పార్ట్ 3 కూడా ఉందని. పార్ట్ 3 కావాలంటే కమెంట్ చేయండి పార్ట్ 3 అని. నేను ఫాస్ట్ గా అప్లోడ్ చేయడానికి ట్రై చేస్తా. ఇంకా లాస్ట్ ఈ వీడియో మీకు నచ్చింటే మన ఛానల్ లైక్ అండ్ సబ్స్క్రైబ్ అయితే కొట్టేయండి. థ్యాంక్ యూ గైస్.